ఇదిలా ఉంటే అటు హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. బంజారా హిల్స్ పిఎస్ కి అడ్వకేట్స్ తో కలిసి వెళ్లారు కౌశిక్ రెడ్డి భార్య శాలిని. బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి, వివేకానంద, లక్ష్మారెడ్డి కూడా బంజారా హిల్స్ పిఎస్ కు వెళ్లి కౌశిక్ రెడ్డిను కలవడానికి ప్రయత్నించారు. మనం చూస్తున్నాం దృశ్యాల్లో కౌశిక్ రెడ్డి భార్య శాలిని కౌశిక్ రెడ్డిని కలవడానికి బంజారా హిల్స్ పిఎస్ కి వెళ్లారు. ఒక అడ్వకేట్ ని కూడా తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం పిఎస్ దగ్గరికి ఇప్పుడు ఇందాక మనం చూసిన బంజారా హిల్స్ లో ఎవరైతే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుని కలిసి వెళ్లారు, అట్నుంచి వాళ్ళు మళ్ళీ బంజారా హిల్స్ పిఎస్ కి కూడా వెళ్లారు. బంజారా హిల్స్ పిఎస్ కి ప్రస్తుతం కౌశిక్ రెడ్డి భార్య శాలిని అడ్వకేట్ తో కలిసి వెళ్లారు. అలాగే ఎర్రబెల్లి, వివేకానంద, లక్ష్మారెడ్డి కూడా బంజారా హిల్స్ పిఎస్ కి వెళ్లి కౌశిక్ రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేశారు. మరింత సమాచారం అందించడానికి బంజారా హిల్స్ పిఎస్ నుంచి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కౌశిక్ రెడ్డిని కలవడానికి వెళ్లిన నేతల్ని కలవనిచ్చారా? ఎవరైనా మాట్లాడారా కౌశిక్ రెడ్డితో? ముందుగా అయితే ఎలవ్ లేదని చెప్పారు, కలవని వచ్చే అవకాశం లేదు, ఆయనే మా కస్టడీలో ఉన్నారని చెప్పారు. తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నారంటూ మేము ఖచ్చితంగా కలవాల్సిందే అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కొంతమంది ఎమ్మెల్యేలు, గ్రేటర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వివేక్, లక్ష్మారెడ్డి వాళ్ళంతా పట్టుబట్టడంతో 10-15 నిమిషాలు గేట్ దగ్గర ఆపేసి తర్వాత లోపలికి పంపించారు. దాదాపు అరగంట అయిపోయింది. లోపలికి వెళ్ళి లోపల ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డితో మాట్లాడుతున్నారు. ఇప్పుడే మాజీ మంత్రి తలసాని కూడా లోపలికి వెళ్ళారు. ఆయన ఎట్లా ఉంది, 2 రోజులుగా ఆయన కొంత నడవలేకపోతున్నారు, యూరిక్ యాసిడ్ వల్ల కాలు వాచిపోయింది, దాంతో ఇబ్బంది పడుతున్నారు అని ఆయన కోసం వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరితో పాటు కౌశిక్ రెడ్డి వైఫ్ కూడా లోపలికి వెళ్ళారు. కౌశిక్ రెడ్డి వైఫ్ ప్రస్తుతం అలౌ చేశారు. ముందుగా ఉదయం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళను లోపలికి పంపించలేదు. ఆ తర్వాత మాత్రం కౌశిక్ రెడ్డి వైఫ్ని ఎమ్మెల్యేలతో పాటు అలౌ చేశారు. కౌశిక్ రెడ్డితో మాట్లాడి ఎమ్మెల్యేలు సంజయ్, వివేక్ ఇద్దరు కూడా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఏం మాట్లాడారు, ఎలా ఉన్నారు, కౌశిక్ రెడ్డి రిమాండ్కి ఎప్పుడు తరలిస్తున్నారు, వీటన్నిటిని కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడతారు. దయాకర్ రావు అదేవిధంగా అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా లోపలే ఉన్నారు, ప్రస్తుతం మాట్లాడుతున్నారు. 4:30-5 గంటలకి రిమాండ్కి పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రిమాండ్కి తరలించగానే బెయిల్ పిటిషన్ వేయడానికి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీం అడ్వకేట్లు ఎవరైతే ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చారో వాళ్ళంతా కూడా రెడీ అవుతున్నారు. రిమాండ్కి పంపించే ముందే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తామంటూ పోలీసులు చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తేనే దాంట్లో ఉన్న సెక్షన్స్ని బట్టి మేము రిమాండ్ సంబంధించినటువంటి దాంట్లో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని అడ్వకేట్లు ఉదయం పోలీసులను కలిసినప్పుడు చెప్పారు. కానీ రిమాండ్కు ముందే ఇస్తామని చెప్తున్నారు. కొద్దిసేపట్లోనే కౌశిక్తో మాట్లాడిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. కౌశిక్ పరిస్థితి ఏంటి, కౌశిక్ని ఎప్పుడు రిమాండ్కి పంపిస్తారు ఏంటనే వివరాలు కొద్దిసేపట్లో తెలిసేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. దాంతోపాటు అటు గచ్చిబౌలికి కూడా ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపట్లో వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఎమ్మెల్సీ కవిత ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకొంతమంది నేతలు ఎవరైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళారో వాళ్ళకి అక్కడికి వెళ్ళినటువంటి నేతలు చాలామంది ఇక్కడికి వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కౌశిక్ ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే కౌశిక్ని ఏమైనా టాబ్లెట్స్కి అలో చేస్తారా, లేకపోతే ఆయనకి ఇచ్చినటువంటి మెడిసిన్స్ని పోలీసులు అలో చేస్తారా, రిమాండ్కి ఎప్పుడు తరలిస్తారా ఏంటనే విషయాలు తెలిసే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.